సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. రైతులకు బిగ్ అలర్ట్. రైతు బంధుపై బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఆ తేదీ నుంచి డబ్బులు అనేది అందరికీ జమ అవుతుంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా ప్రతి హామీ నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే 6 గ్యారెంటీలు 4 గ్యారెంటీలు అమలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి కూడా ప్రతి హామీ నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే 6 గ్యారెంటీలు 4 గ్యారెంటీలు అమలు చేశారు. అయితే రైతు బంధు మాత్రం కొందరికే విడుదల చేశారు. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు నిధులు జమ అనేది వారం రోజుల్లో పూర్తి చేసేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 2 నెలలు అయినా కూడా ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. దీంతో పెట్టుబడి సాయం అందరికీ అందక రైతులు అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు బంధు నిధులు అనేవి ఇంకా జమ కావడంతో దిక్కుచోదని పరిస్థితిలో ఉన్నట్టు కొందరు రైతులు ఆపోతున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రతి ఒక్కరికి రైతు బంధు నిధులు జమ చేస్తామని, కానీ సాగులో ఉన్నటువంటి భూమిని రైతులకు మాత్రమే నిధులు జమ చేస్తామని వస్తుంది. కొండలు గుట్టలు రోడ్లకు మరియు రైతు బంధు ఇవ్వకూడదని కూడా నిర్ణయిస్తున్నామని చెప్పారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సాగులేని భూములకు కూడా రైతు బంధు ఇచ్చి కోట్ల రూపాయలను వృధా చేసిందని ఇటీవల ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రస్తుత డేటా ప్రకారం చూస్తే రైతు బంధు నిధులని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు అయితే 3 నుంచి 4 ఎకరాల లోపు ఉన్నటువంటి భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ చేయగా ఈ నెలాఖరు వరకు అందరికీ కూడా జమ అవుతున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళను కూడా మహాలక్ష్మి అని భావించి గౌరవిస్తున్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని కూడా తెలిపారు. సో ఇలాంటివి అయితే వచ్చే వానాకాలం నుంచి ఈ రైతు బంధు రైతు భరోసాగా అమలు చేసి 15,000 రైతన్నల ఖాతాలో జమ చేస్తామని కూడా తెలపడం జరిగింది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.